హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు మీరందరూ? స్నాక్స్ ఏం వండుకున్నారు? నేనైతే స్నాక్స్ కిందకైతే ఇంట్లో పాల సేమియా ఉన్నాయి. దాంతో అయితే పాయసం అయితే చేశానండి. ఇదైతే ఇప్పుడు కాదులేండి, మా అత్తయ్య ఉన్నప్పుడు తీసుకున్నాను. 15 రోజులు అవుతుంది. అసలు గుర్తు కూడా లేదు నాకు. ఇప్పుడు ఏదో ఎతుకుతుంటే అది కనపడింది. ఇంకైతే నేను పాల సేమియా అయితే చేశానండి. పంచదార అదంతా సరిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఒక సగం పాల ప్యాకెట్ ఉంటే ఆ సగం అయితే తీసుకున్నానండి. ఎక్కువ తినరు మా ఇంట్లో. ఇంకా కొన్ని నీళ్ళేసుకొని ఇంకా ఒక పొంగొచ్చేదాకా అయితే పెట్టేశానండి. ఒక పొంగైతే వచ్చింది. టీ గ్లాస్ అంతా పంచదార వేసుకున్నాను. 2 యాలక్కాయలు దంచేసానండి. ఒక స్పూన్ నెయ్యేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. నెయ్యిలో ఏపేసుకున్నాను. ఫస్ట్ ఏమో జీడిపప్పు, బాదం పప్పు అదేగి నాకైతే కిస్మిస్ వేసుకున్నాను. కిస్మిస్ 3 ఒకేసారి వేస్తే కిస్మిస్ కాలిపోతాయి కదా, అలా వేపేసుకున్నానండి. ఇంకా పాలు పంచదార వేసుకున్నాక ఒక పొంగొచ్చినాక ఇలా సేమియా అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పు అయితే వేసేసుకున్నానండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా చల్లారినాక తింటేమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు మీరందరూ? స్నాక్స్ ఏం వండుకున్నారు? నేనైతే స్నాక్స్ కిందకైతే ఇంట్లో పాల సేమియా ఉన్నాయి. దాంతో అయితే పాయసం అయితే చేశానండి. ఇదైతే ఇప్పుడు కాదులేండి, మా అత్తయ్య ఉన్నప్పుడు తీసుకున్నాను. 15 రోజులు అవుతుంది. అసలు గుర్తు కూడా లేదు నాకు. ఇప్పుడు ఏదో ఎతుకుతుంటే అది కనపడింది. ఇంకైతే నేను పాల సేమియా అయితే చేశానండి. పంచదార అదంతా సరిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఒక సగం పాల ప్యాకెట్ ఉంటే ఆ సగం అయితే తీసుకున్నానండి. ఎక్కువ తినరు మా ఇంట్లో. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకా ఒక పొంగొచ్చేదాకా అయితే పెట్టేశానండి. ఒక పొంగైతే వచ్చింది. టీ గ్లాస్ అంతా పంచదార వేసుకున్నాను. 2 యాలక్కాయలు దంచేసానండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. నెయ్యిలో వేపేసుకున్నాను. ఫస్ట్ ఏమో జీడిపప్పు, బాదం పప్పు అదేగి నాకైతే కిస్మిస్ వేసుకున్నాను. కిస్మిస్ 3 ఒకేసారి వేస్తే కిస్మిస్ కాలిపోతాయి కదా, అలా వేపేసుకున్నానండి. ఇంకా పాలు పంచదార వేసుకున్నాక ఒక పొంగు వచ్చినాక ఇలా సేమియా అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పు అయితే వేసేసుకున్నానండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా చల్లారినాక తింటేమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.